ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/11/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, ద్వాదశి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 6:23 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. ఈరోజు మొత్తం కూడా చిత్తా నక్షత్రం ఉంటున్నది. అలాగే అమృత ఘడియలు రాత్రి 12:22 నుంచి 2:10 వరకు. అలాగే దుర్ముహూర్తం ఉదయం 11:41 నుంచి 12:26 వరకు. వర్జం మధ్యాహ్నం 1:34 నుంచి 3:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వస్తు లాభము, వాహన యోగము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మిరపగళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభవంతంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి శుభయోగము, ధనలాభము, గౌరవం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకుని అదృష్ట యోగం, విదేశాలకు వెళ్ళవచ్చును, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందిన అవకాశం, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశాలు, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభయోగం, ముఖ్యంగా ఏదైనా రావలసిన బాకీ ఉన్నా, అసాధ్యమైన పనులు పూర్తి చేసుకోవాలనుకున్నా ఈ రోజు మీరు తప్పకుండా అటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే వస్తు వాహన సౌలభ్యం, రైతులు పొలము గాని స్థలము గాని కొనుగోలు చేసే అవకాశం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్ మెయిన్ వారికి లాభాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే, అంటే ఇక్కడ వ్యాపారాన్ని మరొక వీధి కానీ లేదా వేరే రాష్ట్రంలో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం బలంగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి శుభయోగం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదం వల్లను ధన ప్రాప్తి పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతంగా ఉండబోతుంది. ఈ రోజంతా మీకు మంచి శుభయోగాల పరంపర కొనసాగవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. అయితే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ని ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతుకోవడంలో కొన్ని కార్యాలకి ఆటంకం ఏర్పడే అవకాశం. సపోజ్ రిజిస్ట్రేషన్ ఉంది వాళ్ళు అనుకుందాం, మీరు ఎక్కడో డాక్యుమెంట్స్ ఎక్కడో పెట్టి మర్చిపోయి అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కంగారు పడేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల
5-6గురికి ఒక రకమైనటువంటి భావోద్వేగాలు, టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. జాగ్రత్త. మీ యొక్క వస్తువుల్ని ఒకే దగ్గర పెట్టుకోవడం, చెక్ లిస్ట్ పెట్టుకోవడం, ఇవన్నీ ఏర్పాటు చేసుకోండి. కారులోనో లేదా ఏదన్నా అల్మారాలోనో మీ వస్తువులు పెట్టి మర్చిపోతారు. అది మీరు ఎక్కడన్నా వెళ్ళిన తర్వాత వెతుక్కోవడం అనేది చాలా కష్టం. మళ్ళీ మీ ప్రయాణం 3 గంటల ప్రయాణం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. అంటే స్వయం కృతాపరాధాలు, మతి మరుపు, రాహు ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు పడే సూచన కనబడుతోంది. కనుక జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో మమేకమై ఉంటే ప్రయత్నాన్ని చేయండి, మంచిగా ఉంటుంది. విద్యార్థులు సమయపాలన ఉంటే చాలు, తప్పకుండా మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది, తప్పకుండా మీరు విద్యలో రాణ్యం పొందుకునే అవకాశం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, లేదా ప్రమోషన్ కోసం రాసిన పరీక్షల్లో కానీ విజయం పొందుకునే అవకాశం ఉంటాయి. సమయపాలన మీరు తప్పకుండా మెయింటైన్ చేస్తే చాలు, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి కాస్త స్వదేశంలో లాభం ఉంది, విదేశాల్లో నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకు అనారోగ్య సూచనలు, జాగ్రత్తగా. డబ్బు విషయంలో పర్వాలేదు, డబ్బు చేతికి అందుతుంది, ఖర్చును కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మంచిది, లాభం. కానీ పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రమాదం. ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతర శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త వ్యాపార ప్రారంభం కానీ నష్టాన్ని కలిగించవచ్చు. నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంటుంది. విదేశాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. అలాగే ఏదైనా వీలైతే మీరు తప్పకుండా చండీ పారాయణం చేసుకోవడం, చండీ హోమం చేసుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. భగవద్గీత పారాయణం కూడా మీకు శుభాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, కానీ రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభమైనటువంటి వ్యాపారం కనబడుతోంది. రాజకీయ రంగంలో అనుకూలం ఉంది. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, శుభకరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం. కొన్ని విషయాల్లో నెగిటివ్ ఎనర్జీ, కాబట్టి తప్పకుండా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఇంత సానుకూలవంతంగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక మంచి వ్యక్తి పరిచయం, ఒక నూతన వ్యాపార ప్రారంభం, ఉద్యోగంలో కూడా అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంట్లకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఉద్యోగంలో బదిలీలు కూడా అనుకూల కలిగిస్తాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, తొన్నకార, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభాలు, దైవ కార్య చింతన మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగించబోతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 1, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, ధనయోగము, ఆకస్మిక ధనలాభము, ప్రమాదము నుంచి బయటపడే అవకాశము, ఇతరులు చేసేటువంటి ప్రమాదాన్ని పసిగట్టగలిగేటువంటి అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడలకి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపారాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కూడా లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల
ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆనందాది యోగాలు, రోగనాశనం, రుణమోచనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే వివాహాదరిచ్చే తాంబుల అనుకూలతలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ముఖ్యమైన వ్యక్తులతో కలయిక, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఆర్థికమైనటువంటి విశేషాలు, అలాగే అప్పుల బాధ విముక్తులవ్వడం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యార్థికి అనుకూలత, విదేశీయానం కూడా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయాణం సాఫల్యత పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధ విముక్తులవుతారు. తప్పకుండా ధన ధాన్య వృద్ధి, సకలమైనటువంటి సౌఖ్యాలు పొందుకోలే అవకాశం. అన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభ సూచనలు కనబడుతున్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కూడా మొండితనం అనుకోండి, పట్టుదల అనుకోండి, మీరు అనుకున్నది సాధిస్తారు. సరే, అవతల వాళ్ళు ఉన్న మొండితనం అనుకున్నా మీకు సంబంధం లేదు. పట్టుదలతో కార్యసాధన, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహాదరిచ్చే తాంబూలాదుల్లో తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తప్పకుండా రుణ విమోచన చేసుకుంటారు. కానీ అప్పులు చేయాల్సిన అవసరం ఉంది. అదేమిటి స్వామి, రుణ విమోచనం అంటారు, అప్పులు అంటారు? ఇదివరకు చెప్తుండేవాడిని, 4 రూపాయల వడ్డీ ఇచ్చే వాళ్ళకి రూపాయి వడ్డీ తీసుకొచ్చి వాళ్ళకి అప్పు తీర్చాడు. అది రుణపీడా పరిహారం. 1 రూపాయి వడ్డీ కట్టుకోవచ్చు. 4 రూపాయల వడ్డీని తెంచుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన ఆనందాది యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ విదేశాలకు వెళ్లి నిమిత్త ప్రయత్నాలు చేయవచ్చు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కాస్త గంభీరంగా కనబడుతున్నాయి. ఆచితూచి వివరించే ప్రయత్నం చేయండి. నోరు జారడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. కాస్త తులారాశి వారి కొద్దిగా ఇబ్బందికరంగానే కనబడుతోంది. వస్తు నష్టము, వాహన భంగము, అనవసరమైనటువంటి దుష్ట వ్యక్తులతో సావాసము, మద్యపానం సేవ చేసిన వాడి బండి ఎక్కడం వల్ల ప్రమాదాన్ని పొందుకోవడం, అతివేగం కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా వస్తు నష్టం, వాహన నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొడులుగా పట్టుబడే అవకాశం, కళాకాల క్రీడాగల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన నష్టం, వైవాహిక జీవనంలో ఇబ్బందులు పడే అవకాశాలు, సంతాన విషయంలో ఇబ్బందికర వాతావరణం, అలాగే గర్భిణీ స్త్రీలు అబార్ట్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అటువంటి వాటికంటే మీ గర్భాన్ని విచ్ఛిన్నము చేసుకునే అవకాశం ఉంది. అటువంటి దురవకాశాన్ని వినియోగించుకోకండి, మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టకండి, నష్టాలు పొందే అవకాశం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ మార్పు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు, చేపలు చెల్లి వారికి కష్టకాలం, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. ఖచ్చితంగా మీరు భగవద్గీత పారాయణం చదవవలసిందే. భగవద్గీత పారాయణంలో కూడా 7 నుంచి 18 అధ్యాయాలు చదవండి. శుభము, మంగళప్రదం కూడా. అలాగే గురుగ్రహ, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, శనగలు, మినుములు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 10:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 7 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి లాభయోగము, ధనము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో వ్యాపార లాభాన్ని, వ్యాపార విస్తరణని, ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకార, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభవంతమైనటువంటి ఆనంద యోగాలు. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ కలిసి వచ్చే అవకాశాలు, స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, విదేశీయానాన్ని పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం, చాలా మంచి ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, భార్యాభర్తల మైత్రి, ప్రేయసి ప్రియులు, పెద్దల ఇంకా దుకటవడం, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. అనుకున్నటువంటి కార్య సాధన, ఉద్యోగంలో అభివృద్ధి, కొత్త ఉద్యోగ ప్రాప్తి, అలాగే విద్యార్థి విద్యా లాభాలు, అనుకున్నటువంటి పనులు మంచి శుభయోగాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. తప్పకుండా యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభించడం, విద్యలో, ఉద్యోగంలో రాణింపు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ధనయోగం, అప్పుల బాధ నుంచి విముక్తి కలిగిన అవకాశం, శుభకరమైనటువంటి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు పొందుకోవడం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, అలాగే నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళకరమైనటువంటి శుభయోగాలు, అద్భుతమైనటువంటి కుటుంబ వృద్ధి, సంతాన యోగం కానీ, ఆస్తి పంపకాల అనుకూలతలు కానీ, వివాహ సంబంధ చర్చల్లో సఫలత కానీ, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం కానీ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యాప్రాప్తి, వైద్యాలయ సంబంధించినటువంటి నిర్మాణం ఏర్పాటు చేసిన అవకాశం, వైద్య విద్యార్థులకి మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల పరంపర, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో మంచి లాభాలు, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, న్యాయవాదులకు కూడా మంచి శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి అత్యంత అనుకూలత శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వస్తు లాభం, వాహన లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ సుఖజీవనం, వివాహ సంబంధ యోగ్యత పొందుకునే అదృష్ట యోగం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి అనుకూలతలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారు కాస్త జన్మజాతకాలు చూయించుకునే ప్రయత్నం చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, ఆర్థిక నష్టాలు, తొందరపాటుతనము, ఏదైనా శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వైద్యుని సంప్రదించండి. వైవాహిక జీవనంలో పర్వాలేదు, అనుకూలంగా ఉంది. కానీ ప్రేయసి పిల్లలకి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం, అలాగే సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం ఉంది. కానీ సొంత వ్యక్తులే మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి రహస్యాల్ని ఎవరికి చెప్పి ప్రయత్నం చేయకండి. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. అంతే. మీద అన్ని విషయాలు అనుకూలత కనబడుతుంది. కళాకారులు, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది. స్వదేశంలో మాత్రమే, విదేశాల్లో ఏమాత్రం అనుకూలంగా లేదు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి పర్వాలేదు, పెద్ద గొప్పగా అనుకూలత లేకపోయినా వ్యతిరేక ఫలితాలు కూడా కనిపించలేదు. కాబట్టి పర్వాలేదు, విద్యార్థులకి లాభంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల నష్టము. అందులో పెట్టుబడి పెట్టకండి. ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లకు ఉద్యోగం బెంచ్ మీదకి మారే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా జన్మ జాతకాన్ని చూయించుకోవడం చాలా మంచిది. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు దగ్గర సూపర్ స్టోర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఒక వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే తప్పనిసరిగా ఈరోజు మీరు శనగలు, అలాగే పెసర్లు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం, వైవాహిక జీవనానందం, అలాగే వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, శుభచర్య. అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలత, విద్యార్థులకి శుభయోగాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, వస్తు లాభము, వాహన యోగము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందయోగం, ఐశ్వర్యం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కళాకార, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.